కృష్ణరాజు గారు, సో ఏంటి ఏమనిపించింది ఈరోజు సునీత గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత? దాని తర్వాత రియాక్షన్స్ కూడా చూస్తున్నారు, పార్టీల రియాక్షన్స్. వాట్ ఇస్ యువర్ అనాలిసిస్ ఆన్ ఇట్? సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఈ రోజు సునీత రెడ్డి గారి ప్రకటన చూస్తా ఉంటుంటే అది తన తండ్రి చనిపోయిన ఆవేదన ఆవిడకు ఉన్నప్పటికీ కూడా ఒక రాజకీయ ప్రకటన చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుందండి. వారిని ఓడించండి, వీరిని అంటే ఎవరిని గెలిపించమని చెప్పలేదు కానీ వారిని ఓడిస్తేనే న్యాయం జరుగుతుంది అనే మాటలు ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు. నిజానికి ఏంటంటే ఇటువంటి మాటలు ఆవిడ బహిరంగంగా చెప్పినప్పటికీ కేసు దర్యాప్తును మాత్రం ఇది ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఈ కేసు అనేది ఈ రోజున సుప్రీంకోర్టులోను అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ ఆధ్వర్యంలోనూ జరుగుతోంది. ఇటువంటి ఒత్తిడి ఎన్ని వచ్చినా ఎవరు ఇటువంటి ప్రకటన చేసినప్పుడు కూడా వారి దర్యాప్తు తీరైతే మారదండి. వారు కూలంకుషంగా అన్ని దర్యాప్తు చేసిన తర్వాతే వారు ఒక నిర్ణయానికి వస్తారు. తర్వాత ఇటువంటి ప్రకటన చేయటం వలన సునీత గారు వారి కుటుంబం మీద ఉన్న సానుభూతిని, అంటే ప్రజలలో ఉన్న సానుభూతిని ఆమె ఎంతో కొంత కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆవిడ ఏమంటారంటే ఈ రాజకీయంగా ఒక కాంట్రాడిక్షన్ ఏంటంటే ఆవిడ ఏమంటారంటే ఈ కేసులో అందరినీ అనుమానించాలి, అందరినీ విచారించాలి అనేది ఈ స్టేట్మెంట్ ఒకటి అండి. దానికి ఇంకొక కోణంలో ఏమంటారంటే ఒకవైపు విచారించాలని చెప్పి చెబుతూనే మరోవైపు అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి అంటే ఒక తీర్పు చేస్తున్నారు ఆవిడ. ఇది ఒక కాంట్రాడిక్షన్ అక్కడ. ఇప్పుడు ఒకవైపు మీరు దర్యాప్తు చేయాలి, అందరినీ మీరు విచారించాలని చెప్పి అంటున్నారు, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు విచారించాలని చెప్పి ఆవిడ అంటున్నారు. బాగానే ఉంది. అది కానీ ఈ హత్య జరిగిన సమయం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పట్లో ఒక ఎలిగేషన్ అంటే వీరు చేస్తున్నట్టుగానే ఎలిగేషన్ ఆ రోజుల్లో వైసీపీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎలిగేషన్ చేశారు. వారిని కూడా విచారించాలని చెప్పి ఆవిడ కోరితే బాగుండేది. ఎందుకంటే అందరినీ విచారించాలి, అందరినీ అనుమానించాలని చెప్పి ఆవిడ చెప్తున్నారు అక్కడ. చేశారు వాళ్ళని. ఇన్ఫాక్ట్ అంటే బహుశా మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఎవరిని ఆదినారాయణ రెడ్డి గారిని, బీటెక్ రవి గారిని సిబిఐ విచారణ చేసింది. ఇంకా అప్పుడు అట్లా కదండి, దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందని కూడా వైసీపీ కూడా ఆరోపించారు. మరి ఆయన కూడా చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు చేయాలా? ఆ రోజుల్లో ఆరోపించారండి, ఇదంతా చేయించింది చంద్రబాబు నాయుడు అని చెప్పి. ఓకే, అంటే ఆరోపణలు అంటే ఏంటంటే ఆవిడ జర్నలైజ్ చేస్తాను కాబట్టి నేను కూడా జర్నలైజ్ చేస్తాను ఈ విషయాన్ని. అక్కడ నేను అందరినీ విచారించాలి, అందరిని అనుమానించాలి. అయితే ఒకవైపు అనుమానించాలని చెప్తూనే మరోవైపు ఇతనికి అవినాష్ రెడ్డికి శిక్ష పడాలని చెప్పి అన్నారు. అయితే అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది, దానిని సుప్రీంకోర్టు హప్పేళ్ళు చేసింది. అంటే అర్థం ఏంటి అంటే ఈయన తాత్కాలికంగా ఒక ఉపశమనం ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ 2 కోర్టులు భావించాయి కాబట్టి ఆయన బెయిల్ ఇచ్చారు అక్కడది. కానీ దాన్ని కూడా మనం తప్పుబట్టి ఒక కేసుకి ఒక కంక్లూషన్ రాకుండానే, అంటే అది ఎటువంటి ఒక లాజికల్ కంక్లూషన్ వెళ్లకుండానే ఫలానా వ్యక్తిని శిక్షించాలి, ఫలానా వ్యక్తి తండ్రిని శిక్షించాలని చెప్పి మనం కోరటం అంత భావ్యంగా లేదని చెప్పి అనిపిస్తుంది వైఎన్ఆర్ గారు. ఓకే, కానీ ఆవిడ అవినాష్ రెడ్డి గారిని శిక్షించాలి అని కోరడం సరే, కేసు ప్రాసెస్లో ఉంది, కోర్టులు తేల్చాలి, ఇదంతా ఓకే. అవినాష్ రెడ్డి నిందితుడు అనే దానికి సంబంధించి ఆవిడ కన్విన్స్ అవుతున్నారు, ఆయనకి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ జైల్లో ఉన్నారు కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆవిడ. సో ఇప్పుడు కేసులో కోర్టులో తీర్పు ఆలస్యం జరుగుతుంది కాబట్టి ప్రజా తీర్పు కోరుతున్నాను, నేను ప్రజల దగ్గరకు వస్తున్నాను. వైఎన్ఆర్ గారి మనప్పుడు ఆవిడ కోరుకోవచ్చు, మనం కూడా కోరుకోవచ్చు, కానీ దర్యాప్తు జరుగుతుంది కదా. అక్కడ దర్యాప్తు జరుగుతుంది, దర్యాప్తులో మీరు ఇంకో డిమాండ్ చేయొచ్చు, సత్వరమే దీన్ని దర్యాప్తును ముగించమని చెప్పి వారి మీద రిక్వెస్ట్ చేయొచ్చు. అట్లా కాకుండా మనమే ఒక తీర్పు ఇచ్చేస్తే ఎలాగా ఒక వ్యక్తి మీద ఇన్ కేసు రేపు ఒకవేళ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగి వారు ఏ పేరు చెప్తున్నారో ఆ పేర్లు వారు దాంట్లో లేరని చెప్పి చెబితే మరి వారి పరిస్థితి అయిన తర్వాత వారి గౌరవాన్ని మీకు ఒక భంగం కలగదా. కాబట్టి ఈ విషయాల్లో ఇటువంటిప్పుడు ఆవేదన ఉంది, మన కాదంటలేదు, కానీ ఆచితూచి మాట్లాడకపోతే అది ఏమవుతుందంటే రాజకీయంగా చిలవలు పలవలుగా చేరి ఆవిడకే నష్టం కలిగే అవకాశం ఉండవచ్చు. ఇంకోటి అంటే ఈ వివేకానంద గారు హత్య ఎవడు పడితే రాజకీయాలు వాడుకుంటున్నారు. నిజంగా ఆత్మ అనేది ఉంటే ఈ సంఘటన చూసిన తర్వాత వివేకానంద గారి ఆత్మ కూడా క్షోభించడం ఖాయం. సరే, ఓకే, అది కంక్లూడ్ చేద్దాం సార్. అక్కడికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తుకు సంబంధించి వెంకటేశ్వర గారు, ఇక్కడ బాధితురాలు సునీత గారు, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఓకే, జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ మీద ఆమె అభిప్రాయం చెప్తూ
ఆమె నమ్మింది కాబట్టి అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి అంది. ఇది జడ్జిమెంట్ నాకు తెలియదులండి. ఆ ఎనాలిసిస్ నాకు అర్థం కాదు. ఆయన చెప్పే ఎనాలిసిస్ ఇప్పుడు కృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు కాక. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటేనే మీరు స్వయాన బాధితురాలు ఒక ఒపీనియన్ చెప్తే దానిని మీరు జీర్ణించుకోలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మీరు తట్టుకోలేకపోయారు. కానీ వాళ్ళ నాన్న తప్పబడింది ఇక్కడ, వాళ్ళ తండ్రి గారు తప్పబడింది ఇక్కడ, తండ్రి గారు తప్పబడింది. అవినాష్ రెడ్డి స్వయాన తప్పబడుతున్నారే. ఇది ఎనాలిసిస్. మీరు థర్డ్ పర్సన్ గా ఎవరన్నా అనుకుంటారంటే కృష్ణరాజు గారు జడ్జిమెంట్ చెప్పలేదు. అవినాష్ రెడ్డి మీద ఆమెకున్న నమ్మకంతో ఆయన ఖచ్చితంగా శిక్ష పడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిమినల్ మైండ్ తో ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఒక క్రిమినాలిటీ చేస్తున్నాడు కాబట్టి మీరు రేపు ఓట్లు ఇవ్వద్దు అంది. వెంకటేశ్వర ఓకే, మీ పాయింట్ అర్థమైంది. కృష్ణరాజు గారితో మాట్లాడిస్తాను. కృష్ణరాజు గారు ఇక్కడ మీకు ఒక మాట ఉందండి. దేవులపల్లి బాధ ప్రపంచ బాధ, సిరిసిరి బాధ ప్రపంచ బాధ, సిరిసిరి బాధ అని చెప్పి ఈ హత్య కేసులో ఎక్కువగా బాధపడిపోతున్నారు ఆ ఎల్లిస్ట్ గారే. మామూలుగా కాముగా ఉన్నాం మేము. ఏం చెప్తున్నామంటే దర్యాప్తు జరుగుతోంది, జరగనివ్వండి. ఇంట్లో మీరు శిక్షించాలి అని మీరు అన్నారు అంటే మీ దగ్గర తీర్పిచ్చినట్టు మీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉందా? మీరు ఎవిడెన్స్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఆ ఎవిడెన్స్ ఇంతవరకు కూడా న్యాయస్థానం కానీ దర్యాప్తు సంస్థ కానీ ఎందుకు కొన్ని సంవత్సరాలుగా తన తండ్రితో మాట్లాడినటువంటి కూతురు ఆమె బాధితురాలని మీరు చెబుతున్నారు. మీరు ఏ విధంగా రాజకీయంగా వాడుకోవడం కోసం నిన్న మీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు చంపించాడని చెప్తారు. అసలు ఎలా చెప్తారు? మీరు కోర్టులో దర్యాప్తులో ఉంటే ఇష్టం వచ్చినటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మీలాంటి వాళ్ళు ఆమె ముందు పెట్టి రాజకీయంగా వాడుకోవడం కోసం ఇంత రాజకీయ పార్టీలు కనీసం అంటే బాధితురాలంట సునీత బాధితురాలా? ఏం తెలుసు మీకు సునీత గురించి? ఏం తెలుసు మీరు? నాకు తెలియదబ్బా, నాకు తెలియదు. అంత మాత్రం సంవత్సరాల తరబడి వాళ్ళ తండ్రితో మాట్లాడినటువంటి గొప్ప కూతురు వాళ్ళ తండ్రిని గొడ్డలు పెట్టి నరికి నరికి చంపాలంటున్నటువంటి ఒక దుర్మార్గుడు రోడ్డు మీద తిరుగుతుంటే వాడి బెయిల్ రద్దు చేయొద్దు, వాడిని బయట జరగనియండి, సెటిల్మెంట్ చేయనియండి, వాడు పెద్ద గొప్పవాడు అంటుంది. ఏంటంటే ఇట్లాంటి కూతురు మీకు మనుషులైనా అలాంటి కూతురుని సమర్థిస్తాడు ఎవడన్నా? బాధితురాలా? కాదు, వాళ్ళ ఆయన కాపాడుకోవడానికి కోసం వస్తున్నటువంటి నాటకాలు ఇవన్నీ. మళ్ళీ చెప్తారు వైఎస్ఆర్ గారు. నేను చెప్పేదంటే అడగలేమని ఎందుకంటే ఇందా నుంచి చెప్తాడు. బెయిల్ రద్దు చేయమని అడగటం సునీత ఇష్టం కాదు. ఇందాక కృష్ణ గారు ఏం చెప్తారు? అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చింది, ఇంకేం చేస్తారని. అంతే. అవినాష్ రెడ్డికి ఏది న్యాయమో ఇక్కడ దత్తగిరి కూడా ఎవరు బాధ్యత? వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్ వెంకటేశ్వర గారు మీకు తెలియదేమో, అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని చెప్పి కోర్టుకు వెళ్ళింది ఇదే సునీత. దస్తగిరి బెయిల్ రద్దు చేయమని ఎందుకు వెళ్ళా? చంపినటువంటి దుర్మార్గుడు రోడ్డు మీద బెయిల్ రద్దు చేయమని ఎందుకు వెళ్ళలేదు? ఏం మాట్లాడతారు మీరు ఆ కూతురు గురించి? ఆడియో రావట్లేదు సార్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, తనతో నేను కంక్లూడ్ చేయించి. కాదండి, అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు పోయింది. ఈ గొప్ప కూతురు తండ్రితో సంవత్సరాల తరబడి మాటలు లేవు. ఈ గొప్ప కూతురు వాళ్ళ తండ్రిని తప్పినటువంటి వ్యక్తి ఏంటంటే మీరు మళ్ళీ ఆ కూతురుకు సపోర్ట్ చేస్తారు. మీ రాజకీయ నాటకాలు. తండ్రి కూతురు సంబంధాల గురించి చేస్తుంటే ఇంకా మిమ్మల్ని ఏమంటారు జనం? అవును సార్, మీరు ఆ కూతురుకి సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆ గొప్ప కూతురు గురించి మాట్లాడుతున్నాం. అబ్బా, ఆ కంటే కనాలి ఆ గొప్ప కూతురు గురించే మాట్లాడుతున్నాం సార్. మీరు ఆ కేసు గురించి మాట్లాడదాం వెంకటరెడ్డి గారు. సరే, ఆమె గొప్ప కూతురా కాదా, గొప్పలైనా కాకపోయినా కూతురే కదా. కూతురుకుంటే పెయిన్ ఇంకెవరికి ఉంటుంది? తన తండ్రి మరణానికి సంబంధించి కూతురు అడ్డం పెట్టుకొని మాట్లాడు. అవును సార్, తండ్రిని చంపినా కూతురు గొప్ప కూతురే. తండ్రి మరణానికి సంబంధించి కూతురు కంటే పెయిన్ ఎవరికి ఉంటుంది? సరే, తేలుస్తే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అవినాష్ రెడ్డి గారి విషయంలో ఎలా తేల్చాలో ఆవిడ భర్త, ఆవిడ బావ గురించి కూడా తేల్చాల్సిన కూతురే. వదిలేసినటువంటి కూతురు గురించే బ్రహ్మాండంగా చూసుకుందాం సార్, బ్రహ్మాండంగా చెప్తాం. వెంకటేశ్వర గారు, అంటే అసలు ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం చూడండి. అందుకే నేను ఇందాక కోట్ చేసింది విచిత్రమైన అది మాట్లాడిన కారణం కూడా చూడండి. వివేకానంద రెడ్డి గారి కేసులో ఉన్నటువంటి దస్తగిరి అప్రూవర్ అయ్యాడు. ఢిల్లీ మద్యం లెక్కర్ కేసుల్లో పట్టుబడ్డటువంటి శరత్చంద్రారెడ్డి
అప్రూవల్ గా మారాడు. అదే ఢిల్లీ మధ్య కేసులో పట్టుబట్టి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి కూడా అప్రూవల్ గా మారాడు. ఇంతకంటే ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీకి ఇంకా సిగ్గుసేట ఉంది అసలు ఈ రాష్ట్రంలో. అదే మాగుంట రేపు మీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకొని అదే మాగుంట రేపు పెద్ద తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకొని మీరు సీట్ ఇస్తే మీకు సిగ్గు సరి ఉండదు. అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి రేపొద్దు మీ పార్టీలో జాయిన్ అయితే ఆడు గొప్పవాడైపోతాడు. మళ్ళీ మీకు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు. శరత్ చంద్రారెడ్డి మా పార్టీలో ఉన్నాడా? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మినిమం సెన్స్ ఉండాలిగా మాట్లాడేటప్పుడు. శరత్ చంద్రారెడ్డికి మా పార్టీకి ఏం సంబంధం? శరత్ చంద్రారెడ్డి మా పార్టీలో ఉన్నాడా? దస్తగిరి ఎవడు? వాడు పోరం పోకు, వాడి గురించి డిస్కషన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఒక నిమిషం, కృష్ణరాజు గారి గురించి ఏదో అడిగారు వెంకటేశ్వర గారు. కృష్ణరాజు గారితో దస్తగిరి ఎవడు? దస్తగిరికి మా పార్టీకి ఏం సంబంధం? ఏం మాట్లాడతాడు ఆయన? శరత్ చంద్రారెడ్డికి మా పార్టీకి ఏం సంబంధం? వాళ్ళ మా పార్టీలో మెంబర్లా? ఎస్, మా పార్టీలో ఆయన ఎంపీగా గెలిచారు మాగుంట గారు. తర్వాత స్కామ్ జరిగింది, ఢిల్లీ స్కామ్ అని, దాంట్లో అరెస్ట్ అయ్యారు. కృష్ణరాజు గారు ఇప్పుడు ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిపోతే నీతి మంత్రి అయిపోతాడు. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఆగాలి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పింది రిపీటెడ్ ఎందుకు? ఓకే, అర్థమైంది పాయింట్. యా